కేసీఆర్ కుటుంబం మీద తెలంగాణ వాదం మీద బీజేపీ నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రలు పన్ని ఎలక్షన్ల కంటే ముందే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి డబ్బు పంపింగ్ చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు, కేసీఆర్ గారు అధికారంలో ఉండొద్దు అన్నటువంటి కక్షతోని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం. మరి ఎలక్షన్ల ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మీద ఏదెత్తి చూయించింది, నరేంద్ర మోడీ యొక్క ఫెయిల్యూర్స్ని, నరేంద్ర మోడీ యొక్క అసమర్థతని వేలెత్తి చూయించినటువంటి గట్టి నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రిగా తెలంగాణకు వచ్చినప్పుడు నీ జీడిపి ఏంది, ఈ దేశానికి నువ్వు చేసింది ఏంది, తెలంగాణకు నువ్వు ఒరగబెట్టింది ఏంది అని నిలదీసిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడిని టార్గెట్ చేసుకున్నాడు మోడీ. చేసుకొని దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫండింగ్ చేసినటువంటి విషయం చాలామందికి తెలియదు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు కూడా 20 మాసాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏమీ చేయకుండానే 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. మరి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా రాష్ట్రంలో ఎవరిని అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది. మరి వేస్ట్ ప్రభుత్వం, ఎవరికి పనికిరాని ప్రభుత్వం, దాన్ని పబ్బం కట్టుకోవడానికి రోజుకొక ఎపిసోడ్, కాళేశ్వరం అని, ఏసీబీలని, ఒకసారి కేటీఆర్ మీద, ఒకసారి హరీష్ రావు మీద, ఒకసారి కేసీఆర్ గారి మీద రోజొక రకమైనటువంటి ఎపిసోడ్తోని పబ్బం కట్టుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ కవితమ్మ గారు మాట్లాడే విధానం చూస్తే కూడా బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు ఒక్కటై కవితమ్మ గారిని ముందు పెట్టి మళ్ళీ కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, మళ్ళీ ఇటు కేటీఆర్ను హరీష్ రావు మధ్యన కేసీఆర్ మధ్యన పొరపచ్చలు తీసుకురావాలన్నటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఇటు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళని 100 మందిని చూసిండు కేసీఆర్, ఇట్లాంటి మోడీ లాంటి నాయకులను ఎందరినో చూసిండు కేసీఆర్. తన నిజ జీవితంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ దేశ సంక్షేమం కోసం పనిచేసేటువంటి నాయకుడు కేసీఆర్. ఇలాంటి ఊపులకి భయపడేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్. మరి ఏదేమైనప్పటికీ కూడా కవితమ్మ నా పేరు కూడా తీసింది. కవిత గారు నా పేరు కూడా తీశారు, ప్రతాప్ రెడ్డి గారు. నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారితో చెప్పా. ఆ నీళ్లు పంపులు దుంకుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు అది మాట్లాడిన వాస్తవాలు
కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు అవి. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ పట్టే బాజులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సందర్భంగా సీరియస్గా నేను హెచ్చరిస్తున్నాను. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించిండు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్కి 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది కాంగ్రెస్లను గెలిపించారు. కానీ 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు రండి.